భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. రేపే ఇందుకోసం ఎన్నిక జరగనుంది. దీంతో రేపటి పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేస్తున్నారు. అధికార ఎన్డీఏ తరపున మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పోటీలో ఉండగా, విపక్ష ఇండియా కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో వీరిలో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. తమ ఎంపీలు ఓట్లు సక్రమంగా వేసేందుకు రెండు కూటములు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. బీజేపీ ఎంపీలకు ఆ పార్టీ అధినాయకత్వం నిన్ననే వర్క్షాప్ నిర్వహించింది. ఇక విపక్ష ఎంపీలకు కాంగ్రెస్ ఇవాళ మధ్యాహ్నం సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో మాక్ పోల్ నిర్వహిస్తోంది. ఓట్ ఎలా వేయాలో వివరిస్తుంది. రేపే ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుండటంతో అన్ని పార్టీల ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్ భవనంలోని వసుధలో F101 గదిలో రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కించి ఫలితాన్ని ప్రకటిస్తారు. ఉభయ సభల్లో ఎన్డీఏకే సంఖ్యాబలం ఎక్కువగా ఉంది. రెండు సభల్లో మొత్తం 788 మంది సభ్యులకు గాను ప్రస్తుతం 781 మంది ఉన్నారు. ఎన్డీఏకి 439 మంది, ఇండియా కూటమికి 324 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. బీజేడీ మద్దతు కోసం ఆ పార్టీ అధినేత ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేశారు. ఇక బీఆర్ఎస్ ఏ కూటమికి మద్దతివ్వకుండా ఈ ఎన్నికల్లో తటస్థ వైఖరి అనుసరిస్తోంది. శిరోమణి అకాలీదళ్ వంటి ఏకసభ్య పార్టీలు, స్వతంత్రులు ఎటు మొక్కుతారో చూడాల్సింది. రహస్య బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనున్నందున అధికార కూటమి నుంచి సుదర్శన్ రెడ్డికి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. అటు బీజేపీ కూడా తమిళనాడు ఎంపీల్లో కొందరు తమ రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణన్ వైపు మొగ్గు చూపుతారని అంచనా వేస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ధనలక్ష్మి, రేపు 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు మొత్తం సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. రేపు ఉదయం 10 గంటల నుంచి ఎన్నికలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఎన్నికలు కొనసాగుతాయి. బ్యాలెట్ ద్వారా ఈ యొక్క ఎన్నికలు జరగనున్నాయి. అయితే మొత్తం ఇటు ఎన్డీఏ నుంచి సిపి రాధాకృష్ణన్, అదేవిధంగా ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఇద్దరు కూడా రెండు కూటమిల నుంచి ఉన్నారు. అయితే ఇటు రాజ్యసభ, లోక్సభ ఎంపీలు ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటు వేయనున్నారు. మొత్తం రెండు సభల్లో కలిపి 781 మంది సభ్యులున్నారు. ఇందులో మెజారిటీ 394 మెజారిటీ రావాల్సి ఉంటుంది. అయితే ఎన్డీఏకు ఇప్పటికే 422 సంఖ్యాబలం ఉంది. వైసీపీ కూడా ఎన్డీఏకు మద్దతు ఇస్తానని చెప్పడంతో మరో 11 సీట్లు 433 ఎన్డీఏకు పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇండియా కూటమికి 313 ఉన్నాయి. అదేవిధంగా 12 ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. మొత్తం 325 ఓట్లు ఎన్డీఏకు ఉన్నాయి. అదేవిధంగా తటస్థంగా ఇటు బీజేడీ, బీఆర్ఎస్, ఇటు బీజేడీకి సంబంధించిన 7, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించిన 4 కూడా ఎన్నికలకు దూరంగా ఉండాలనేది కోరుకోవడం జరిగింది. బీఆర్ఎస్ ఇప్పటికే ఈ తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న యూరియాకు సంబంధించి ఇటు బీజేపీ కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, ఎవరు రాష్ట్రానికి యూరియా తీసుకొచ్చి రైతులకు మేలు చేస్తారో వారికి మేము మద్దతు ఇస్తామంటూ కూడా బహిరంగంగా ప్రకటన చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఈరోజు కూడా వాళ్ళు అదే నిర్ణయం తీసుకున్నారు. ఓటింగ్కు దూరంగా ఉండాలనేది బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగే ఈ పోలింగ్లో సాయంత్రం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే రిజల్ట్స్ కూడా అనౌన్స్ అవుతాయి. అయితే ఎన్డీఏకు పూర్తి స్థాయిలో బలం ఉన్న నేపథ్యంలో ఇటు సిపి రాధాకృష్ణనే గెలుస్తారు అనేది కూడా చెప్తున్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం ఇటు లోక్సభలో, ఇటు పాత లోక్సభలోనే ఈ యొక్క ఓటింగ్కి సంబంధించి ఏ విధంగా ఓటు వేయాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే గతంలో కూడా కొన్ని చెల్లని ఓట్లుగా నిర్ధారించడం జరిగింది. సో ఈ సమయంలో అటువంటి తప్పిదం జరగకుండా ఉండేందుకు అన్ని రకాలుగా ముందే ఓటింగ్ ఎలా వేయాలి, ఆ బ్యాలెట్ పేపర్ని ఎలా మడత పెట్టాలి, వీటన్నిటిపైన కూడా ఎంపీలకు శిక్షణ ఇవ్వనున్నారు. అయితే ఇటు దేశంలో, ఉత్తర భారతదేశంలో కురుస్తున్న వర్షాలకు అపార ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో ఇటు ఇండియా కూటమికి సంబంధించిన
మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ ఇండియా కూటమి నేతలకు ఈరోజు రాత్రికి విందు ఉండే దాన్ని కూడా ఆయన రద్దు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఏ పక్ష నేతలకు ఎంపీలకు అందరికీ కూడా ప్రధాని నివాసంలో ఈరోజు డిన్నర్ ఉన్న నేపథ్యంలో అది కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. భారతదేశంలో ఉత్తర భారతంలో వరుసగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇటు ఉభయ కూటమికి సంబంధించిన ఈ సాయంత్రం జరిగే డిన్నర్ ప్రోగ్రామ్ ను క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం మధ్యాహ్నం 2 షిఫ్ట్లలో కూడా ఇటు ఎంపీలకు ఓటింగ్ విధానం పైన మాక్ పోలింగ్ కూడా నిర్వహించనున్నారు. థాంక్యూ గోపి.